రైట్. జనిత గారు గుడ్ ఈవినింగ్ అండి. ఈవినింగ్ అండి. యా, మీరు ఇలాంటి కేసెస్ అంటే అక్కడ హెల్ప్ చేస్తున్నారు స్టూడెంట్స్కి కూడా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడ మన వాళ్ళ కండిషన్ ఏంటి అసలు? మన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు చక్రవర్తి గారు చెప్పారు 18,000 మంది, సుమారుగా 18,000 మంది ఉన్నారు అని. ఫస్ట్ ఫ్లైట్లో ఒక 100 మంది 110 మంది వచ్చారు. రేపు సెకండ్ ఫ్లైట్లో 450 వస్తున్నారంట. సో ఇది ఇలా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళకి ఏమన్నా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్న పరిస్థితి ఉందా? అంటే యూజువల్ గా ఏంటి అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ గవర్నమెంట్ ఓన్లీ ఇల్లీగల్ గా అక్కడ ఉన్న వాళ్ళ మీదే, అది కూడా మెయిన్ గా ఈ సెకండ్ టర్మ్ లో వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే ఆ వాళ్ళు ఎవరైతే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెన్సీలో ఫస్ట్ టర్మ్ లో అదే చెప్పారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. సెకండ్ టర్మ్ లో కూడా అదే చెప్తున్నారు. సో ప్రాబ్లం వచ్చిందల్లా ఏంటి అని అంటే మనము డిఫరెంట్ విషయాలు మాట్లాడుకుంటున్నాం ఎక్కువగా స్టూడెంట్స్ అని. బట్ యూనో స్టూడెంట్స్ అయినా, వర్క్ వీసాలో వెళ్ళిన వాళ్ళైనా, ఇంకే రకంగా వెళ్ళిన వాళ్ళైనా పర్వాలేదు. బట్ ఎవరైతే రూల్స్ ని వయలేట్ చేసి అక్కడ యుఎస్ ఇమిగ్రేషన్ లాస్ ని ఎవరైతే వయలేట్ చేస్తారో వాళ్ళకి మటుకే ప్రాబ్లం, మిగతా వాళ్ళు ఎవరికి ప్రాబ్లం ఉంటుంది. సో ఇప్పుడు మిగతా వాళ్ళకి ప్రాబ్లం లేదు అనేది ఎంత ఫ్యాక్టో, ప్రాబ్లం లేకపోయినా F1 వీసా ఉండి స్టడీ అయిపోయి జాబ్కి స్టడీకి మధ్యలో ఉన్న వాళ్ళు బయట ఎక్కడ పని చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? అంటే ఇప్పుడు మీరు అనేది కరెక్ట్. అంటే జాబ్ కి దీనికి మధ్యలో ఉన్న గ్యాప్ లో ఏం చేయాలి అని. యూజువల్ గా స్టూడెంట్స్ అనగానే ఏంటి అంటే వాళ్ళు కేవలం చదువు రీత్యానే అక్కడికి వెళ్తూ ఉంటారు. అవును. సో వీళ్ళు స్టూడెంట్ వీసాకి అప్లై చేసుకున్నప్పుడు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలి యుఎస్ ఇమిగ్రేషన్ లాస్ ప్రకారం. ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి అని అంటే, ఒకటి వీళ్ళకి అడ్మిషన్, అంటే ఆ రిక్వైర్మెంట్స్ మీట్ అయ్యి అడ్మిషన్ రావాలి వాట్ ఎవర్ ది ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లో. సెకండ్ వచ్చేసి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లో, అంటే వీళ్ళకి స్వతహాగా అంటే వెదర్ పేరెంట్స్ సపోర్ట్ తో కానివ్వండి, లోన్స్ ద్వారా కానివ్వండి, ఫైనాన్షియల్ గా ట్యూషన్ ఫీజెస్ ని పికప్ చేసే కేపబిలిటీ మాకు ఉన్నది అని వీళ్ళు కాన్సులేట్ కి చెప్పినప్పుడు మాత్రమే ఆ కాన్సులర్ అఫీషియల్ వీళ్ళకి F1 వీసా ఇస్తారు. సో వీసా ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నారు అంటే, యుఎస్ రూల్స్ ప్రకారమే మీరు అక్కడ పనిచేయడానికి వీలు లేదు స్టూడెంట్ వీసా మీద. మీరు పూర్తిగా మీ డబ్బులు మీరు హోమ్ కంట్రీ నుంచి తెచ్చుకోవాలి. అది వాళ్ళు అడిగే గ్యారంటీ లాగా. సో అలా ఎస్ మేము తెచ్చుకుంటాము, మాకు ఇలా లోన్ ఉంది, లేదు మా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు అన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ F1 వీసా అనేది జారీ చేయబడుతుంది. అండ్ వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చదువుతూ యూనివర్సిటీలోనే ఒక 20 hours పార్ట్ టైం అనేది చేసుకోవచ్చు. అంటే ఆ పార్ట్ టైం అనేది కూడా గ్యారంటీ కాదు, అంటే అదొక అవకాశం వీళ్ళకు ఉంటుంది. కానీ దానిలో కూడా కాంపిటీషన్ ఉంటుంది. అక్కడ సిటిజన్స్, లోకల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కాంపీట్ అవుతారు సేమ్ జాబ్ కి. సో అలాంటప్పుడు అంటే వీళ్ళ చాయిస్ ఎంత అంటే ఆ 20 hours లో వర్క్ చేయడానికి అనేది. అండ్ ఆ తర్వాత అంటే మాస్టర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఫుల్ టైమ్ ఆఫ్ క్యాంపస్ లో చేసుకోవచ్చు. అండ్ స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్ గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ అయితే 3 years ఓపీటీ వస్తుంది వాళ్ళకి. ఆ ఓపీటీ అయిపోయిన తర్వాత ఈవెన్చువల్ గా దే విల్ మూవ్ ఆన్ టు ఈదర్ పిహెచ్డీనో, కొంతమంది లేదు కొంతమంది సెకండ్ మాస్టర్స్ డిగ్రీకి వెళ్తూ ఉంటారు, అంటే అనదర్ లెవెల్ ఆఫ్ మాస్టర్స్ చేయడము. లేదు అంటే H1B పిక్ అవుతే అలా H1Bకి వెళ్తూ ఉంటారు. అయితే మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు అంటే వీళ్ళకి జాబ్ చేసుకొని ఇవ్వట్లేదు అని అంటే కొన్ని రూల్స్ ఉన్నాయండి. అంటే F1 లో ఎప్పుడు మీరు జాబ్ చేసుకోవాలి, ఎన్ని అవర్స్ చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, అండ్ అది స్కూల్ డిఎస్ఓ ఇచ్చిన ఆథరైజేషన్ తో మాత్రమే చేయాలి. సో ఈ రూల్స్ తప్పకుండా ఫాలో అవ్వాలి. అంటే దానికి సడలింపులు ఏమి ఉండవు. అంటే ఇది త్రూ లెజిస్లేషన్ ద్వారా ఇయ్యబడిన యూనో రూల్స్ అన్నమాట. సో దీన్ని ఎవరు చేంజ్ చేయలేరు. సో ఆ రూల్స్ కి కట్టుబడి డెఫినెట్ గా ఉండాలి మన వాళ్ళు. ఎప్పుడైతే ఈ రూల్స్ ని వాళ్ళు వయలేట్ చేస్తారో దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. రైట్. సుబ్బారావు గారు గుడ్ ఈవినింగ్ అండి.